నేటి ధ్యానం కొరకు పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడిన ప్రతి ఆత్మీయుడు రక్షణార్థమైన మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభు బల్ల ఆచరిస్తున్న ప్రతి ఆత్మీయుడు కూడా దేవుని ఆలయమై ఉన్నాడు. టోటల్గా చెప్పాలంటే మీరు దేవుని ఆలయం, నీవు దేవుని ఆలయం, నీవు దేవుని ఆలయం, నేను దేవుని ఆలయం. ఆలయము అంటే అర్థం ఏంటి? ఆయన నివసించున్నది అని అర్థం. ఆమేన్. ఓ ఆత్మీయుడా, ఆత్మీయురాలా, సహోదరి సహోదరుడా, రక్షణానుభవంతో నూతన జన్మనుభవం పొందిన నీవు దేవుని ఆలయమైతే, దేవుని ఆలయం అంటే ఆయన నివసించున్నది కదా. మరి నీవు దేవుని ఆలయమైతే నీలో ప్రభువు నివసిస్తున్నాడా? అదుగో గెరాసేల ప్రాంతంలో సమాధులలో తిరుగుతున్న ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. వస్త్రహీనుడై రాళ్ళు పట్టుకొని ఆ రాళ్లతో తనను తాను గాయపరుచుకుంటూ సమాధుల్లో తిరుగుతున్నాడు. కారణం ఏంటి అంటే, సమాధులలో తిరుగుతున్న ఆ యవనస్తునిలో 2000 దయ్యాలు నివసిస్తున్నాయి. 2000 అని ఒక చోట ఉంది, 6000 అని మరొక చోట ఉంది. ఒక సేన, ఒక సమూహమే అతనిలో నివసిస్తున్నాయి. మరి నువ్వు దేవుని ఆలయం అయితే మరి నీలో దేవుడు నివసించాలి కదా. నీవు దేవుని ఆలయం అయితే నీలో నివసించవలసింది దేవుడే కదా. దేవుడే నివసిస్తున్నాడా నీలో? లేకపోతే దెయ్యముల సమూహం ఏమైనా నివసిస్తుందా? రక్షింపబడిన ప్రతి ఆత్మీయుడు కూడా దేవుని ఆలయమై ఉన్నాడు. దేవుని ఆలయమై ఉన్నాడు. ఇప్పుడు హస్తకృత్య ఆలయాల్లోనే ఈ యొక్క మనుషుడు నిర్మించిన హస్తకృత్య ఆలయము ఇది దేవుని ఆలయం అయితే ఈ ఆలయాన్ని అనేకులు సందర్శించుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు నివసిస్తున్నాడని. మరి నిన్ను ఒక మాట అడగనా? నీవే దేవుని ఆలయం అయితే, నీలో నిజంగా దేవుడే నివసిస్తుంటే మరి నిన్ను అనేకులు దర్శించుకోవాలిగా. నీలో దేవుడు ఉన్నాడన్న సంగతి సమాజానికి తెలవాలిగా, నీ కోడండ్రకు తెలవాలిగా, నీ అత్తకు తెలవాలిగా, నీ భర్తకు తెలవాలిగా.
నీలో దేవుడు నివసిస్తున్నాడన్న సంగతి నీ ఇంటి ప్రక్క వారికి తెలవాలిగా. ప్రభు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. రక్షింపబడిన ప్రతి ఒక్కడు కూడా దేవుని ఆలయమై ఉన్నాడు. దేవుని ఆలయం అంటే దేవుడు నివసించే స్థలం. మరి నిజంగా దేవుడు నీలో నివసిస్తున్నాడా, లేకపోతే సమాధుల దొడ్లో తిరుగుతున్న యవనస్తులలో దెయ్యముల సమూహం నివసించినట్లు దెయ్యములు నివసిస్తున్నాయా? ఒకసారి ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను. రెండవది, ఒకవేళ నువ్వు దేవుని ఆలయం అయితే నీలో దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసుకుంటే నిన్ను అనేకులు దర్శించాలి. ఈ మందిరాన్ని మనం దర్శించుకుంటలేదా? ఎందుకని దేవుని నివాసిస్తాను. మరి నువ్వే దేవుని నివాసస్థానమైతే, దేవుడే నీలో నివసిస్తే నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, నీ కులగోత్రికులు, నీ ఇంటి వారు నిన్ను దర్శించుకోవాలిగా, నీలో ఉన్న దేవుని చూడాలిగా. మరి నువ్వు దేవుని ఆలయమేనా, లేదా మరొకరికి నివాస స్థానమా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుని ఆలయము అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటో తెలుసునా? పాత నిబంధన గ్రంథ కాలంలో అరణ్యములో దేవుడు ఒక దేవాలయమును పరిశుద్ధ స్థలమును కట్టమని ప్రభువు మోషేతో చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి కనాను దేశానికి వెళ్తున్నప్పుడు ఆ అరణ్యములో వారితో ప్రభువు చెప్పాడు, నేను నివసించున్నట్లు, మీ మధ్య నేను నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును సిద్ధపరచండి. దాని కొలతలు ఎలా ఉండాలి? దాన్ని భాగాలుగా ఉండాలి, 3 భాగాలుగా ఉండాలి. ఆవరణము పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంగా ఉండాలి. దాని మీద ఇలాంటి కప్పు కప్పాలి. ఆ ఆలయములో, మీరు నాకు కట్టబోతున్న ఆలయంలో ఆవరణములోనేమో బలిపీఠం ఉండాలి, గంగాళం ఉండాలి. పరిశుద్ధ స్థలములోనేమో దీపస్తంభం ఉండాలి, సన్నిధి బల్ల, ఆ బల్ల మీద పేర్చబడిన 12 రొట్టెలు ఉండాలి. అంతేకాదు ధూపవేదిక ఉండాలి. అతి పరిశుద్ధ స్థలములో దేవుని మహిమ దిగివచ్చే మందసము బట్టిలో మన్నాగల పాత్ర స్వీకరించిన అహరోను కర్ర, నిబంధన పలకలు ఉండాలి. ఆ మందసపు పైకొప్పు కరుణపీఠం ఉండాలి. ఆ కరుణపీఠం మీద 2 కెరూబులు ఉండాలి. ఆ కెరూబుల మధ్య నేను దిగొస్తాను. ఇది మందిరం అంటే. దేవుని మందిరం అయితే, మీరే దేవుని ఆలయం అయితే, ఒక దేవుని ఆలయంలో కనీసం ఉండవలసిన ఉండాలి. మరి మీలో ఉన్నాయా? దేవుని ఆలయం అని దేన్ని అంటారు? ఒకసారి మీరు తెరవైపు చూస్తే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అదుగో ఆవరణములోకి రాగానే ఇది బలిపీఠం. మీకు కనబడుతున్నది బలిపీఠం. అంటే మందిరములోకి రాగానే కనబడేది ఏంటి? మీరోటితో చెప్పాలి. బలిపీఠం. దీన్నే ప్రత్యక్ష గుడారం అంటారు. దేవుని ఆలయం, మోషే కట్టిన ప్రత్యక్ష గుడారం దేవుని ఆలయం, పరిశుద్ధ స్థలం. ఇప్పుడు మందిరంలోకి రాగానే, ప్రాంగణంలోకి రాగానే బలిపీఠం కనపడాలి. బలిపీఠం తదుపరి గంగాళం. ఆ గంగాళంలో నీళ్లు కనపడాలి. ఇది ఆవరణంలో ఉండేవి, బలిపీఠము, గంగాళం. ఆ మందిరపు తెర తీసుకొని పరిశుద్ధ స్థలములోకి వెళ్తే, ఆ పరిశుద్ధ స్థలములో అదుగో ఒకవైపున దీపవృక్షం, ఒకవైపున సన్నిధి బల్ల, ఆ బల్ల మీద పేర్చబడిన రొట్టెలు, అదుగో దాని ఎదురుగుండా కరుణపీఠం. ఇది పరిశుద్ధ స్థలములో ఉండవలసినవి. అదిగో దీపవృక్షం అంటారు దాన్ని. ఇది సన్నిధి బల్ల అంటారు. సన్నిధి బల్ల చూపెట్టండి. సన్నిధి బల్ల అంటారు. ఆ బల్ల మీద పేర్చబడిన రొట్టెలు ఉన్నాయి. దాన్ని ధూపవేదిక అంటాడు. 4 విధానాల శత్రు విధములైన సుగంధ ద్రవ్యములను సమ్మేళనం చేసి ధూపమయ్యాలి అక్కడ. అది ధూపవేదిక అంటాడు. ఇది పరిశుద్ధ స్థలములో ఉండాలి.
మరి పరిశుద్ధ స్థలము నుండి కాస్తంత లోనికి వెళ్తే అది అతి పరిశుద్ధ స్థలం, అది కరుణ పీఠం. ఇంకా లోనికి వెళ్తే అది గదుగో కరుణ పీఠం. ఆ కరుణ పీఠం మీద ఇద్దరు కెరూబులు. ఆ కరుణ పీఠం కింద మందసం పెట్టి, ఆ మందసం పెట్టిలో మన్నాగల పాత్ర, సిగురించిన అహరోను కర్ర, నిబంధన పలకలు ఉంటాయి. దాని మీద కరుణ పీఠము మూతుంటుంది. ఆ కరుణ పీఠం మీద 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబులు ఒకదాన్ని ఒకటి ఎదురు చూస్తాయి. ఇది దేవుని ఆలయంలో ఉండవలసినది. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు దేవుని ఆలయం అన్నారు. మరి దేవుని ఆలయంలో ఇవన్నీ అవసరం. ఇవన్నీ ఉంటేనే అది దేవుని ఆలయం. నీలో మొదట దేవుని ఆలయం అయితే నీలో దేవుడు నివసించాలి. నీలో దేవుడు నివసిస్తున్నాడని నిన్ను అనేకులు దర్శించుకోవడానికి రావాలి. అందరికి అర్థమైపోవాలి అతనిలో దేవుడు ఉన్నాడు, దేవుడు నివసిస్తున్నాడని. రెండోది, నువ్వు దేవుని ఆలయం అయితే ఉండవలసింది మొట్టమొదటిది, ఆలయం ప్రాంగణంలోకి రాగానే కనపడేది బలిపీఠం. అనండి, బలిపీఠం. ఈ బలిపీఠం నీకేం నేర్పుతుంది? నీ సమర్పణ. ఏంటి? సమర్పణ. మీరు ఒకటి గుర్తుంచుకోండి, బలిపీఠము గంగాలం మందిరానికి బయట ఉన్నాయి. మిగతా వస్తువులన్నీ తెరల చాటున ఉన్నాయి, కనబడతలా. మందిరంలోకి రాగానే కనబడేదేంటి? 2. అందులో మొదటిదేంటి? బలిపీఠం. రెండోదేంటి? గంగాలం. ఈ 2 దేన్ని చూస్తున్నాయి అంటే, బలిపీఠము అనేది నీ సమర్పణను చూపిస్తుంది. ఏంటి? సమర్పణ. నీ సమర్పణ ఏంటి? దేవుని కొరకు నీ సమర్పణ ఏంటి? దేవుని కొరకైన నీ సమర్పణ ఏంటి? హలో, దేవుని కొరకైన నీ సమర్పణ ఏంటి? ఆ సమర్పణ ప్రజలందరికీ కనబడాలి. అందుకే బలిపీఠం బయట ఉంది. నువ్వు దేవుని కొరకు ఏం సమర్పించుకున్నావు? దేవుడు నీ కొరకు తన ప్రాణమును బలిగా అర్పణగా పెట్టాడు. తనకున్నదంతా అమ్మి నిన్ను కొనుక్కున్నాడు. సాతాను చెరలో నుండి నిన్ను విడిపించాడు. అమూల్యమైన తన రక్తముతో నీ జన్మ కర్మ పాపము నుండి విమోచించి నీతిమంతుడవు పరిశుద్ధుడవు అని నిన్ను పిలిచాడు. ప్రభువు నీ కొరకు తన ప్రాణమును బలిగా అర్పణగా పెట్టాడు. మరి ఆయన కొరకు నీ సమర్పణ ఏంటి? నా వైపు చూస్తూ వినాలి. నీ సమర్పణ ఏంటి? దేవుని కొరకు నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావు? వాట్ ఈస్ ఇన్ యువర్ డెడికేషన్, ఇన్ యువర్ సాక్రిఫైస్? నీ త్యాగం ఏంటి దేవుని కొరకు? నువ్వు ఆయన కొరకు నువ్వు దేన్ని అర్పిస్తావు? దేవుని కొరకైన నీ అర్పణ ఏంటి? నువ్వు దేవుని ఆలయం అయితే బలిపీఠం ఉండాలి. ఆ బలిపీఠంలో నీ సమర్పణ ఏంటో ప్రజలకు కనపడాలి. నీ సమర్పణ ఏంటి? దేవుని కొరకు నువ్వు అర్పించే అర్పణ ఏంటి? ఏమర్పిస్తావు? వాక్యానుసారంగా నేను జీవిస్తానయ్యా అని సమర్పించుకుంటావా? వెలుపటి అలంకరణ నాకు వద్దయ్యా, వెండి బంగారములతోనైనను జడలతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను నేను అలంకరించుకోనయ్యా, పరిమితిలో ఉంటానయ్యా. సజీవ యాగంగా నా శరీరమును నీకు సమర్పిస్తున్నానయ్యా. ఇక పాపం విషయం వచ్చేసరికి చచ్చిపోయిన వాళ్ళలాగా ఉంటానయ్యా. సమర్పించుకోగలవా?
అయితే ఒకటి గుర్తుంచుకోండి, మన సమర్పణ ప్రజలందరికీ కనపడుతుంది. బలిపీఠం ఎక్కడుంది? మందిరానికి బయట ఉంది. అంటే దేవుని కొరకైనా నువ్వు ఏ సమర్పణతో ఉన్నావో ప్రజలు చూస్తారు. నీది ఎలాంటి సమర్పణ ప్రజలు చూస్తారు. నువ్వు ఎలాంటి సత్క్రియలు చేస్తున్నావో ప్రజలు చూస్తారు. మరి అడుగుతున్నాను, దేవుని ఆలయం అయితే నీ సమర్పణ ఏంటి? నీ బైబిల్లో రాసుకుంటావా? ప్రభా, నీ కొరకు ఇది నా సమర్పణ.